సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు వినోదంతో పాటు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని, తద్వారా వారికి విజయాలు సాధించడం చాలా సులభంగా అవుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని ఒక ప్రైవేటు వేడుక మందిరంలో పరిమళోత్సవం పేరుతో నిర్వహించిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాగతంతో పలుకుతూ అంగరంగ వైభాగం జరుగుతున్నాయి. ముఖ్యంగా మా 3 డెస్కలర్ క్యాంపస్ వరంగల్ పోచమ్మ మైదాన్, అట్లాగే హన్మకొండలోని నయీం నగర్ కాలనీ విద్యార్థులు అందరూ కూడా జూనియర్ స్మార్ట్ విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్య ఏ రకంగా మరి ఒక స్ట్రెస్ తో కూడుకున్న ఎడ్యుకేషన్ మనందరికీ కూడా తెలిసిందే. మరి దాని నుంచి బయటికి రావడానికి అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో మేము ఇయర్లీ కనీసం 3-4 పండుగలు చాలా పిల్లలను ఉత్సాహంగా పరచడానికి, తర్వాత చదువుతో పాటుగా వారికి మిగతా కళల్లో కొంచెం నైపుణ్యం పెంపొందించే విధంగా, అలాగే మేము పిల్లలు చెప్తూనే ఉంటాం, ప్రతి స్టూడెంట్ కూడా ఒక హాబీ ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడైతే ఏ హాబీ లేకుండా ఓన్లీ చదువు తెలుసుకొని టీవీలు అన్నప్పుడు పిల్లలు మనం చూస్తూనే ఉన్నాం, సైకలాజికల్ గా డిప్రెషన్ అయిపోయిన పరిస్థితి. అవుట్పుట్స్ లో మాత్రం అలాంటివి లేకుండా చదువు ఎలా అయితే ప్రియారిటీ చేస్తాం, యాక్టివిటీస్ దానికి ఉదాహరణగా చేస్తాయి. మరి 2025లో అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఎంపీసీ బైపీసీ 2 గ్రూపుల్లో కూడా ఫస్ట్ మార్క్ అల్ఫోర్స్ ఉంది. అంతేకాకుండా ఇవాళ ఐఐటి తర్వాత ఎన్ఐటి ట్రిపుల్ 105 మంది చిన్నారులకు సీట్లు రావడం జరిగింది. బైపీసీ విభాగంలో ఒక 85 మంది చిన్నారులకు ఎంబీబీఎస్ లో సీట్లు రావడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఇప్పుడు అవుతున్న ఎక్సెప్ట్ కౌన్సిలింగ్ లో కూడా చాలా మంది చిన్నారులకి మరి 10,000 ప్రయాణించింది. వాళ్ళందరూ హైదరాబాద్ కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఈ రకంగా తెలంగాణలో నాణ్యమైన విద్యకి మారు పేరుగా ఆలోచిస్తుంది. ఈ కార్పొరేట్ కళాశాలల ఒత్తిడికి దూరంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలో మంచి ఫెసిలిటీస్ అందిస్తూ పిల్లలని పర్సనల్ కేర్ మరి ఆ విధంగా ఉండే విధంగా మేము విజయం చేస్తున్నాం. మంచి ఫలితాలు కరీంనగర్తో పాటుగా హన్మకొండలో రాబోయే రోజుల్లో హన్మకొండలో కూడా మరి ఇక్కడ కళాశాల అన్నింటికంటే మెరుగ్గా ర్యాంకులు సాధిస్తూ హన్మకొండ వరంగల్లో కూడా నంబర్ 1 జూనియర్ కళాశాల అవకాశం రాబోయే రోజుల్లో మేము తీసుకొస్తామని, మరి మంచి ఫలితాలు సాధించి ఈరోజు పురస్కారం అందుకున్న వారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసి మా స్టాఫ్ కూడా తెలియజేస్తాను.